హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోరింటాకు అనేది ఎలా గ్రైండ్ చేయాలో చూపిస్తాను. ఈ గోరింటాకుని వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ముందుగా ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నా, శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా ఆకును శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అనేది పారేయాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా వాష్ చేసుకోవాలండి. వాటర్ వేసి బాగా ఇలా ఆకులు మాత్రమే వేయాలండి. కాడలు అనేది తీసి పక్కన పారేయాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా మనం కడుక్కున్నాము గోరింటాకుని. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. బాగా ఆకుని మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఈ ఆకుని చింతపండును బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్ పారేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టాలి 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ తర్వాత ఈ చింతపండు మాత్రమే మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వాటర్ అనేది వేయకూడదు. ఇప్పుడు ఇందులో మనం బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం అనేది నేను గ్రైండ్ చేసింది మార్కెట్లో కొనుక్కున్నానండి. అయితే ఈ బెల్లం పొడి 2 స్పూన్స్ వరకు వేసేసుకోవాలండి. ఈ స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 3 వరకు వేసాను. ఇప్పుడు మనం ఇందులో యూకలిప్టస్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మెహందీ ఎర్రగా పండడానికి ఉపయోగపడుతుంది. ఇలా వేసుకోవాలి. గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. ఇప్పుడు మనం ఇందులో లవంగాలు 5 వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా కొంచెం గ్రైండ్ అనేది చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మనం గ్రైండ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మెహందీని అప్పుడే మనం చేతులకి పెట్టుకోకూడదు. ఒక 10 మినిట్స్ పాటు ఇలాగే ఉంచాలి. కొంచెం యూకలిప్టస్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. అప్పుడు మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని 20 నిమిషాల పాటు అలాగే పెట్టేయాలి. మూత పెట్టి 20 నిమిషాల తర్వాత మనము మెహందీ అనేది అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇలా అయిందండి. బాగా కలిపి ఇప్పుడు
చేతులకి పెట్టి చూపిస్తాను. సరే, ఇప్పుడు టేప్ని ఇలా వేళ్ళకు పెట్టేస్తున్నాను. అన్ని వేళ్ళకు అప్లై చేసుకోవాలి ప్లాస్టర్ అనేది. ఇప్పుడు మెహందీని పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత సులభమో. ఇలా అన్ని చేతులకి ఇలా పెట్టుకున్న తర్వాత ముందల కూడా పెట్టేసుకుంటున్నాను రౌండ్గా. ఇప్పుడు కాటన్ బడ్ తీసుకొని ఇలా పెట్టేస్తున్నానండి డిజైన్ అనేది. ఆరిన తర్వాత ఇలా ఉందో చూపిస్తాను. 1 అవర్ అయ్యింది నేను మెహందీ పెట్టుకొని. 1 అవర్ తర్వాత నేను వాష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాష్ చేసుకోండి. ఎర్రగా పండుతుంది, ఇంకా చాలా డార్క్గా పండుతుందండి. చూడండి మెహందీ కలర్ అనేది మనం వేసిన ఆయిల్, అలాగే లవంగాలు, చింతపండు ఇలా వేయడం వల్ల గోరింటాకు అనేది ఎర్రగా పండుతుందండి. మీరు కూడా ఇలా ఇప్పటి నుంచి ఇలాగే మెహందీని గ్రైండ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.